తెలంగాణలో 31 జిల్లాల్లో మిషన్ ఆయిల్ ఫామ్ కింద పెద్ద ఎత్తున పామాయిల్ తోటలు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సక్సెస్ అయినట్లుగా ఈ పామాయిల్ పంట మిగతా జిల్లాల్లో సక్సెస్ అవుతుందా? దీనికి సంబంధించి నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం. మనతో పాటు వ్యవసాయ రంగ నిపుణులు పాలసీ అనలిస్ట్ దొంతి నరసింహారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు పెద్ద ఎత్తున పామాయిల్ తోటలు వేయండి, పామాయిల్ తోటలు వేస్తే చీడపీడల బాధ ఉండదు, ఒకసారి వేస్తే 4 ఏళ్ల తర్వాత నుంచి దిగుబడి వస్తుంది, 25 ఏళ్ల పాటు వస్తుంది, ఒక సాఫ్ట్వేర్కి వచ్చినంత పైసలు వస్తుంది, ధీమా ఉండొచ్చు, ఇవన్నీ చెప్తున్నారు. రైతులు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే బైబ్యాక్ కూడా ఉంటుంది, అంటే కంపెనీగా ఉంటుంది మనం ఎంత పండించినా అని. అంటే ఇప్పుడు ఖమ్మం జిల్లా వాతావరణ పరిస్థితులు వేరు, నేల పరిస్థితి వేరు, అక్కడ మిగతా పరిస్థితులన్నీ వేరు, మిగతా ప్రాంతాల్లో వేరు. మరి అక్కడ సక్సెస్ అయినట్టు ఈ పంట మిగతా తెలంగాణ జిల్లాలో సక్సెస్ అవుతుందా? మొట్టమొదట అది సక్సెస్ కాలేదు. ఖమ్మంలో కాదు కదా, దేశంలో ఎక్కడ కూడా సక్సెస్ కాదు. ఎందుకంటే ఇదివరకే 10 ఏళ్ళ కిందట రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పామాయిల్ వేసి గోదావరి జిల్లాలో, ఒంగోలు, ఇంకా అక్కడెక్కడ అనంతపూర్లో వేసి చేతులు కాల్చుకొని రైతులు ఆ పామాయిల్ తోటలు తీసేసిన రైతులు ఉన్నారు. మనకు ఆ అనుభవం కూడా ఉంది. రెండవది, ఖమ్మంలో ఎక్కువ పెట్టాను కాబట్టి మనకి ఇప్పుడు అక్కడ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టారు కాబట్టి ఇది సక్సెస్గా మాట్లాడుతున్నారు. అంటే ఖమ్మం రోల్ మోడల్గా చూపిస్తున్నారు. చాలామంది రైతులను అక్కడికి తీసుకెళ్ళి ఇగో వీళ్ళకి లాభం వచ్చింది చూడండి వీళ్ళ తోటలు, మీకు కూడా అలా లాభం వస్తుందని వీళ్ళని రోల్ మోడల్గా చూపిస్తున్నారు. అయితే మొట్టమొదట ఈ ఏదైతే లాభం ఉందో ఇది ట్రాన్సియంట్ ప్రాఫిట్స్ అంటారు. అంటే ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఎందుకంటే పామాయిల్ అనేది అంతర్జాతీయంగా ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా ఉత్పత్తి చేస్తాయి. మనము దాదాపు భారతదేశం 65% నూనె దిగుమతుల్లో మనము ఇండోనేషియా నుంచే తీసుకుంటాం. వాళ్ళు ఏంటంటే అక్కడ వేల ఎకరాల్లో పామాయిల్ తోటలు ఉన్నాయి. అక్కడ అడవులను నరికివేసి వర్జిన్ సాయిల్లో ఈ పామాయిల్ తోటలు వేసి పెద్ద పెద్ద కార్పొరేషన్లు చేపట్టిన పామాయిల్ తోటలు అవి. అక్కడి నుంచి దాదాపు ₹2, ₹5 లీటర్కే పామాయిల్ వస్తుంది మనకి ఇక్కడ ఒక్కోసారి అవసరమైనప్పుడు, అవసరం లేనప్పుడు దాని మీద సుంకం విధిస్తుంది ప్రభుత్వం. గత 4-5 ఏళ్ల క్రితము సుంకం తీసేశారు. సుంకం వేస్తేనేమో తక్కువ వస్తుంది, సుంకం తీసేస్తే ఎక్కువ వస్తుంది. సో సుంకం తీసేయడంతో ఈ మనకు ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ అంటారు, FFB, దాదాపు 20,000 ఉండింది, అది 14,000కి పడిపోయింది. 14,000, 12,000కి. రైతులు చాలామంది అప్పుడు గగ్గోలు పెట్టి 2-3 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వానికి నివేదన ఇచ్చి చేస్తే అక్కడ ఆ అధికారులు ఇలా ఉంటుందా అని వాళ్ళు ఆశ్చర్యపోయి దాన్ని మార్చడానికి 3-4 ఏళ్ళు పట్టింది. ఈలోపు రైతులు నష్టపోయారు. ఎందుకంటే ఆ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ వాళ్ళకి కనీసం 15,000, 20,000 ఉంటేనే లాభం వస్తుంది, లేకుంటే రాదు. ఇక రెండో విషయము, దీనికి కావాల్సిన పెట్టుబడి ఖర్చు. ఇది పామాయిల్ అనేది మన ఇక్కడి మొక్క కాదు, అది బయట దేశాల నుంచి వస్తుంది. ఈ మొక్క యొక్క నాణ్యత వేసే ముందు రైతుకు తెలియదు. రైతు వేసి ఒక 3 ఏళ్ళ వరకు దానికి పెట్టుబడి పెట్టి, నీళ్లు పెట్టి, ఎరువులు పెట్టి అన్నీ చేసి 3 ఏళ్ళ తర్వాత అది మంచి మొక్కన అది దాని నాణ్యత లేనిదా అనేది 3 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది. అంటే అంత పెట్టుబడి రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. అది సర్వసాధారణంగా 10% ఉంటుంది అందులో. అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కొంత తెలిసి నాసి రకం సరఫరా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో తెలిసినా తెలియకున్నా కనీసం 10% నుంచి 20-30% ఉంటే రైతు ఆ మేరకు నష్టపోతుంది. ఇక మూడోది, దాని మీద నిత్యం పెట్టాల్సిన ఖర్చు. దానికి నీళ్లు కావాలి, విపరీతమైన నీళ్ళు.
రెండోది ఆ ఉక్కపోత వాతావరణం ఉండాలి. ఉక్కపోత వాతావరణము ఒక తోటలో ఒకే రకం వాటితోటి రాదది. దాన్ని ఎంత డెన్సిటీ ఉండాలి, తర్వాత ఆ చుట్టుపక్కల వాతావరణం ఎట్లుండాలనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక తీరు ఉంటుంది. కాబట్టి దీనివలన కూడా ఆ మొక్క ఒక దిగుబడి కానీ, అది నాణ్యత కానీ దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మరి అంత పెట్టుబడి పెట్టి ఎప్పుడో 3, 4, 5 ఏళ్ళ తర్వాత లాభం వస్తుంది అనుకుంటే అప్పటికేంది ఒక కంపెనీ దగ్గరనే వీళ్ళు దాని ప్రాసెసింగ్కి పంపాల్సి వస్తుంది. ఆ కంపెనీ చెప్తేనే వీళ్ళు తీసుకుంటారు, లేకుంటే లేదు. అంటే ఆ కంపెనీ చేతుల్లో రైతులు బందీలు. మనకి ఇది కాంట్రాక్ట్ ఫార్మింగ్ లెక్కనే. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని ఎక్కడా చెప్పరు, కానీ ఈ పలానా కంపెనీ కింద ఇన్ని ఎకరాలు అలాట్మెంట్ ఉంటుంది. వీళ్ళు వండించాలి, ఈ కంపెనీకి రైతు ఇక్కడ నుంచి ఆ యూనిట్కే ఇవ్వాల్సి వస్తుంది. ఆ కంపెనీ మంచి కంపెనీ, ఇప్పుడు ప్రభుత్వ కంపెనీ అయితే బహుశా రైతుకి కొంత గిట్టుబాటు ఇచ్చే ఆలోచన ఉంటుంది. అదే ప్రైవేట్ కంపెనీ ఉంది, వాళ్ళకి ఎప్పుడో నష్టం వచ్చినప్పుడు వాళ్ళు రైతులను మోసం చేయడం మొదలు పెడతారు. ఇప్పటికే బకాయిలు ఉన్నాయి, బకాయిలు ఇవ్వడం లేదు, సరైన టైంకి రైతుకి రేట్ ఇవ్వడం లేదు. ఆ రేటు కూడా స్టాగర్డ్ రేట్ ఉంది. తర్వాత రిజెక్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రిజెక్షన్ అంటే వాళ్ళకి ఆ కాయ వాళ్ళకి కావాల్సిన ఒక తీరులోనే ఉండాలి, మిగతాది ఏది ఉన్నా కూడా దాన్ని రిజెక్ట్ చేస్తారు. మరి ఆ రిజెక్ట్ చేయడం వల్ల రైతుకి ఒక్కొక్క రైతుకి దాని పరిస్థితి బట్టి నష్టపోతాడు. అది కూడా మళ్ళీ 10-15% ఉండొచ్చు. సో ఈ నష్టము, ఆ నష్టము ఇవన్నీ కలిపి పెట్టుబడి పెట్టి దాని మీద అప్పులు తెచ్చి వడ్డీలు కట్టి తీస్తే రైతుకి మిగిలేది పెద్దగా ఏమీ లేదు. కానీ సార్ ఇప్పుడు మనకు సాంప్రదాయంగా చాలా రకాల పండించుకునే వాళ్ళం. నువ్వులు కావచ్చు, ఆముదాలు కావచ్చు, పల్లీలు. అంటే ఆముదాలు అంటే వంటకు తక్కువ వినియోగించే వాళ్ళం, కానీ పల్లీలు కానీ నువ్వులు కానీ వంట నూనెగా వినియోగించే వాళ్ళు. కుసుమలు కూడా మన తెలంగాణ ప్రాంతంలో కుసుమ పంటకు చాలా అనుకూలం. ఇట్లా వేస్తే ఎట్లా పంతే చీడపీడలు కూడా ఉండవు. మరి ఈ సాంప్రదాయ నూనె గింజలు అన్నీ పక్కన పెట్టి కేవలం పామాయిల్ మీదనే ఎందుకు పడ్డారు? ఇప్పుడు ఆరోగ్యానికి మంచిదా అంటే ఆరోగ్యానికి కూడా పామాయిల్ అంత పెద్ద మంచిది ఏం కాదు. మరి ఎందుకు పామాయిలే? ఇది కేవలము తోడగోసుకుంటే మేము మెడగోసుకుంటాం అనే టైపులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ఇది కొత్త రకం టెక్నాలజీ, భారతదేశం అభివృద్ధి చెందింది, మేము కూడా ఇంత ముందున్నామని చెప్పుకోవడానికే తప్పితే ఇది మనకు అనుకూలమా, దీనివలన ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఏమీ విశ్లేషణ లేదు. మన భారతదేశంలో సాంప్రదాయంగా 9 రకాల నూనె గింజలు ఉన్నాయి. ఈ నూనె గింజల వ్యవసాయము తగ్గిపోయింది గత 20-30 ఏళ్లలో. ఎందుకు తగ్గిందంటే దానికి గిట్టుబాటు ధర లేక. ప్రభుత్వము ఇప్పుడు దీనికి 11,000 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. ఆ 11,000 కోట్ల సబ్సిడీ ఈ నూనె గింజలకు ఇస్తే ఇటు మన పర్యావరణ పరంగా రైతు చేతుల్లో ఉండే పంటలు ఇవన్నీ. పర్యావరణ పరంగా ఇది అనుకూలము, రైతుకి తెలిసిన పంట, తర్వాత దీని మీద రైతుకు కూడా కన్సంప్షన్ ఉంటుంది, మనకు కూడా ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు పామాయిల్ వలన ఆరోగ్యము బాగుండదు, అది పెద్ద మంచి నూనె కాదు అనేది కూడా ఉంది. తర్వాత ఆ పామాయిల్లో వచ్చే నూనె కూడా పర్సంటేజ్ అంటే ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ ఉన్న పరిస్థితి కూడా ఎప్పటి నుంచో చూపడుతుంది. మనం ఎందుకు చేస్తున్నాము ఇది అంటే కేవలము మనము ఆ జీడిపి కొరకు లేదా మనం కూడా అభివృద్ధి చెందినామని చేయడం తప్పితే మనం మళ్ళీ పామాయిల్ దిగుమతుల మీదనే ఆధారపడే పరిస్థితి ఈ ఇట్లాంటి అనాలోచిత పథకాల వల్ల జరుగుతుంది. సార్ ఇప్పుడు నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ కింద పామాయిల్ వేయండి అని కేంద్రం అన్ని రాష్ట్రాలకు చెప్పింది. ఇప్పుడు కేరళ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, ఒడిశా ఉంది. వాళ్ళు ఏం చెప్పారు? మేము మీరు చెప్పినంత మొత్తం వల్ల అయితే మేము వేయలేము, మా సాంప్రదాయ పంటలు దెబ్బతింటాయి అని కరాఖండిగా చెప్పారు. మరి మనం ఎందుకు రాబోయే రోజుల్లో 20 లక్షల ఎకరాల్లో మేము పామాయిల్ వేస్తామని చెప్పి ఆ టార్గెట్లు, వ్యవసాయ అధికారులకు టార్గెట్లు పెట్టి మరి ఇంత ఏపిస్తున్నారు? అసలు ఇది ఎట్లా చూడాలంటే మన సాంప్రదాయ పంటని మనం కాపాడుకోవాలి కదా. పక్క రాష్ట్రాలు ఎంత ముందు జాగ్రత్తగా ఉన్నాయి, మనం ఎందుకు ముందు జాగ్రత్తగా ఉండొద్దు? తెలంగాణ ప్రభుత్వము గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా
వ్యవసాయము సమీక్ష చేయలేదు. అసలు మనకు ఒక ప్రత్యేక వ్యవసాయ విధానమే లేదు. ప్రాజెక్టులు వచ్చినాయి కాబట్టి మనం దానికి తగ్గ పంటలు వేయాలని, అంటే హై వాల్యూ క్రాప్స్ కొరకు అప్పటి ప్రభుత్వము ప్రోత్సహించి మొదట వరి వేయమన్నారు, తర్వాత వద్దన్నారు, ఇట్లా చేస్తున్నారు. కానీ ఈరోజు తెలంగాణలో రైతులు గిట్టుబాటు ధర ఆధారంగా కేవలం రెండే పంటలు పండిస్తున్నారు, అటు వరి, ఇటు పత్తి. కానీ మనకు పసుపు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, నూనె పంటలు వేరుశెనగ కానీ, ఆముదాలు కానీ, ఇవేవి వీటికి ప్రోత్సాహం లేదు. ప్రభుత్వము ప్రొక్యూర్మెంట్ చేస్తాము, మేము ఇంత అష్యూర్డ్ రేట్ ఇస్తాము మీకు అని చెప్తే రైతులు ఆ విధంగానే పోతారు. అండ్ ఇంకోటి, అది అనుకూలమైంది మన వాతావరణానికి, మన నేలలకు, మన వ్యవసాయానికి అనుకూలమైన ఈ నూనె గింజల గురించి ప్రభుత్వం ఆలోచించి ప్రొక్యూర్మెంట్ పాలసీ కూడా అనౌన్స్ చేయాలి. సో తెలంగాణ ప్రభుత్వము వ్యవసాయ విధానం ఎట్లుండాలి, పంటల సరళి ఎట్లుండాలి, రైతులకు మన రైతులకున్న వనరులకు అనుగుణంగా, వాళ్ళకున్న జ్ఞానం అనుగుణంగా ఒక వ్యవసాయ విధానము, ఒక పంటల విధానము తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ సమీక్ష చేయకుండా కేవలం సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మనం పామాయిల్ ప్రోత్సహిద్దామని కొందరు అనుకుంటే, కొందరేమో వాళ్ళ వ్యాపారం చూసుకుంటున్నారు. అది ఆ మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు. ఇదివరకు కూడా వ్యవసాయ శాఖ మంత్రి పామాయిల్ అనడం మొదలుపెట్టారు. పామాయిల్ ఎందుకు అని ప్రశ్నకి ఈరోజు వరకు అధికారికంగా ఒక సమాధానం లేదు. అందుకే ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడు అప్పుల పాలైంది, వాళ్ళకి పెట్టుబడి పెట్టేంత నిధులు లేవు. రైతాంగము వ్యవసాయమే తెలంగాణను అప్పుల నుంచి తీసుకురాగలుగుతుంది. తీసుకురావాలంటే మనం దగ్గర ఉన్న మన పంటలను, మనకు అనుకూలమైన పంటలను వేసే విధంగా ఒక వ్యవసాయ విధానం తీసుకొచ్చి దానికి అనుకూలమైన ప్రొక్యూర్మెంట్ పాలసీ తయారు చేస్తే అప్పుడు వ్యవసాయానికి బాగుంటుంది, మనకు కావాల్సిన నూనెలు దొరుకుతాయి, ఇటు రైతులు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు పామాయిల్ చూస్తే లాస్ట్ మంత్ మేము చూసాము, దమ్మపేట ఖమ్మం వెళ్ళాము, 20,500 టన్ను ఉంది. అంతకుముందు నెల 21,000 ఉంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు అంతర్జాతీయ సంబంధాల అనుగుణంగా మనకు దిగుమతులు ఎగుమతులకు ఆధారంగా ఇవి ఉంటాయి, ధరలు ఉంటాయి, ధరలు ఇంత అని చెప్పలేమన్నారు కదా. మరి ఈ ధరలు ఉంటాయనే ఆశతోని చాలామంది రైతులు వేస్తున్నారు. మరి అట్లాంటి రైతులు ఇప్పుడు ఖరీఫ్లో వేస్తే పంట నచ్చలేదని రబీలో మార్చుకునే పంట కాదు, ఒకసారి వేస్తే 25 ఏళ్ళు ఉండే పంట. కాబట్టి రైతులు వ్యక్తిగతంగా ఇప్పుడు రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తారు, వాళ్ళు ఎట్లా ఆలోచించాలి, పామాయిల్ వేయాలని ఎవరైనా చెప్పినా ఎట్లా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? రైతులు ఈ ఎగుమతుల ఆధారంగా పంటలు పండిస్తే నష్టపోతారు. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ఫ్రాన్స్లో కానీ ఎక్కడైనా అదే పరిస్థితి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి దేశం మధ్య వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదివరకైనా ఇప్పుడు కూడా ఈ వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో కొన్ని పంటలు మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది, అవసరం ఉన్నా లేకున్నా. అందులో ఎక్కువ శాతం మనం నూనె పంటలను దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు కేవలం పామాయిలే కాదు, రేపు పొద్దున సోయాబీన్ అమెరికా నుంచి దిగుమతి చేసుకోమని అమెరికా నుంచి ఒత్తిడి వస్తుంది. సోయాబీన్ వాళ్ళకి విపరీతంగా పండిస్తారు, దాన్ని ఏం చేయాలో అర్థం కాక సోయాబీన్ ఆయిల్ అని, సోయాబీన్ మిల్క్ అని రకరకాలుగా సోయాబీన్ వాడమని చెప్తాను. ఒకవేళ అది వస్తే పామాయిల్ కూడా ఉపయోగం తగ్గి దీన్ని ఉపయోగించే పరిస్థితి వస్తుంది. అంటే అటు రెండు రకాలుగా రైతు నష్టపోయే అవకాశం ఉంది. అంటే అంతర్జాతీయంగా వాణిజ్య ఒప్పందంలో ఇమిడి ఉన్న పంటలను రైతులు వేసుకుంటే వాళ్ళకి నష్టమే. ఎందుకంటే సుంకాలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో ప్రభుత్వం చెప్పలేదు, తగ్గిస్తారు. వీళ్ళ కొరకు కాదు, అక్కడ ఏదో ఒప్పందం ఉంటుంది కాబట్టి తగ్గించాల్సి వస్తుంది. కాబట్టి రైతులు తాము ఇప్పుడు 21,000 వస్తున్నాయి అనుకుంటే ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది లెక్క చూసుకోవాలి. ఇప్పుడు 4 ఏళ్ళు పెట్టుబడి పెట్టి నీకు 5వ ఏడుకి 21 పోయి 18,000 అయింది అనుకోండి,
అప్పుడు ఆ పెట్టుబడి నష్టపోయినట్టే కదా. రెండవది, ఇది పెద్ద రైతులకే ఉపయోగపడే పరిస్థితి ఉంది. అది ఇంకా పెద్ద అంటే దాదాపు 100 ఎకరాలు 2000 ఎకరాలు ఉంటేనే. కేవలం 5 ఎకరాలు 10 ఎకరాల రైతుకి ఇది పనికిరాదు. ఇంకా చిన్న రైతుకైతే అసలే పనికిరాదు. మరి దాదాపు మన దగ్గర 97% చిన్న సన్నకారు చిన్న రైతులే. సన్నకారు రైతులే. మరి వాళ్ళ కొరకు విధానం రావాలి కానీ ఆ 1% 1.5% రైతుల కొరకు ఇంత పెట్టుబడి పెట్టి ఇంత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఇది మన మొదటి ప్రశ్న. దీనివల్ల మనకు ఆయిల్ వస్తుందా అంటే, ఆయిల్ కొరకు ఇప్పుడు వేరుశనగ పండిస్తే మహబూబ్ నగర్ కావచ్చు చాలా చోట్ల ఎకరాల కొద్దీ వేయడానికి రైతులు అంటే రెడీ. ఇక్కడ ఏమంటారంటే 20 ఎకరాల పల్లి వండితే ఎంత నూనె వస్తుందో 1 ఎకరం వల్ల పామ్ ఆయిల్ వండితే అంత నూనె వస్తుంది, కాబట్టి ఆయిల్ ఫామ్ ముఖ్యం అనేది చెప్తున్నారు. అది తప్పది. ఎందుకంటే ఆయిల్ ఈల్డ్ రేషియో ఏదైతే ఉంటుందో అది మనకు మిగతా 9 రకాల్లో రకరకాలుగా ఉంది. పామ్ ఆయిల్ కంటే ఎక్కువ వచ్చే రకాలు మన దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. సార్, ఇంకొక విషయం, ఇప్పుడు వరితో కంపారిజన్ చేసి చూస్తే పామ్ ఆయిల్కి సంబంధించి తక్కువ నీళ్లు తీసుకుంటుంది అని చెప్తున్నారు ఒక మాట. మరి మనకు చాలా జిల్లాలు, తెలంగాణ జిల్లాలంటేనే కొంచెం మనం గడ్డ మీద ఉంటామని చెప్తుంటారు. కొన్ని జిల్లాలు మాత్రమే నీటి సౌలత్ మంచిగా ఉంటుంది. మరి మిగతా జిల్లాల్లో బోరు బావుల మీద వ్యవసాయం జరుగుతుంది. రోజు 300 లీటర్లు ఒక చెట్టుకు పెట్టాన్ని నీళ్ళు ఉంటాయా? ఈ సంవత్సరం ఉండొచ్చు, వచ్చే సంవత్సరం ఉంటాయో లేదో తెలియదు, మళ్ళీ ముందుకు ఉంటాయి, తర్వాత ఉంటాయో లేదో తెలియదు. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఎట్లా సస్టైన్ అవుతాయి అవి మొక్కలు? ఇప్పుడు నేను అదే అన్న, 2006-07 ప్రాంతంలో వెస్ట్ గోదావరి మంచి సస్యశ్యామలమైన జిల్లా. అక్కడ భూగర్భ జలాలు బాగానే ఉంటాయి, పైన సర్ఫేస్ వాటర్ కూడా బాగానే ఉంటుంది అని అక్కడ వేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వెస్ట్ గోదావరి జిల్లాలో భూగర్భ జలాలు లేవు, తగ్గిపోయినాయి. అంటే అది కూడా వాటర్ స్కేర్సిటీ డిస్ట్రిక్ట్గా మారుతుంది క్రమంగా. అట్లాంటి జిల్లాలోనే రైతులు పామాయిల్ తోటలు వేసి నష్టపోయి వాటిని తీసి కొట్టేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఖమ్మము కానీ ఇంకేదైనా కానీ మనకు వాతావరణం ఉండొచ్చు కానీ నీళ్లు లేవు కదా. సో ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూగర్భ జలాల నుంచే వస్తాయి. ఆ భూగర్భ జలాలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చూస్తే దాదాపు 40%లోనే భూగర్భ జలాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో కూడా మనకు పెట్టుబడి ఎంత అనేది, ఇప్పుడు ఇండోనేషియా కానీ మలేషియాలో వాళ్ళు వర్షం ఆధారంగా వాళ్ళు పండిస్తున్నారు. అంటే వాళ్ళకి పెట్టుబడి ఖర్చు దాదాపు జీరో. కానీ ఇక్కడనేమో మనం నీళ్ళ మీద ఖర్చు పెట్టి, కరెంటు మీద ఖర్చు పెట్టి, విత్తనాల మీద ఖర్చు పెట్టి, ఎరువుల మీద ఖర్చు పెట్టి ఇవన్నీ చేసి వీళ్ళకి వచ్చే 21,000 అంటే ఎంత డిఫరెన్స్? ఒక 2-3 వేల ఆదాయం వస్తుండొచ్చు. అది రావచ్చు, వచ్చే సంవత్సరం తగ్గిపోవచ్చు. అంటే ఒక 20 ఏళ్ళ కాలం తీసుకుంటే ఏదైతే ఒక మొక్క అంటున్నారో 20 ఏళ్ళ కాలం లెక్కేసుకుంటే ఒక సంవత్సరం బాగా రావచ్చు, కానీ మిగతా సంవత్సరాలు చూసుకుంటే మళ్ళీ అక్కడికే యావరేజ్ పరిస్థితి వస్తుంది. అయితే అట్లా అని కొట్టేసుకోలేరు, ఎందుకంటే ఇది చిన్న పంట కాదు కదా సార్. ఇప్పుడు మన ఖరీఫ్ నచ్చకుంటే రబీలో మార్చుకుందాం అన్నట్టు కాదు. కాబట్టి పామాయిల్ వేసుకోవాలనుకుంటే మాత్రం 1-2 సార్లుగా 100 సార్లు ఆలోచించాలంటారు. తప్పకుండా. ఎందుకంటే అసలు పామాయిల్ వేసుకొనే వద్దు. అది మన పంట కాదు, మన చెట్టు కాదు, మన ప్రాంతం కాదు, మనకు అనుకూలమైనది కానీ కాదు. మనకు కావాల్సినవి వేరుశనగ కానీ, ఆముదాలు కానీ, నువ్వులు కానీ, కుసుమలు కానీ ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకుంటే మీరు ప్రొక్యూర్మెంట్ ఇవ్వమని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఇటు రైతులు, ఇటు వినియోగదారులు 2 రకాల వర్గాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పామాయిల్ వద్దు, మాకు సాంప్రదాయ నూనె గింజలే ముద్దు అనే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పామాయిల్ విషయంలో రైతులు తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని, ఎప్పటికైనా మన సాంప్రదాయ పంటలే మన నేలలకు అనుకూలమని తెలుసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, హైదరాబాద్.